ఆవిర్భావ దినోత్సవం సభ జరగబోతుంది. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం దగ్గర దగ్గర 25 నుంచి 30 లక్షల మంది జనాభా, ఫ్యాన్స్, ప్రజలు అందరూ ఎదురు వస్తున్నారు. తప్పకుండా అన్న. ఇది డిప్యూటీ సీఎంగా ఆయన నిర్వహిస్తున్న మొదటి సభ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. సో కొంతవరకు బాధ ఉంది. ఎందుకనంటే గతంలో మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో ఈ పార్టీ పిల్లల పార్టీ, చిన్న పోరగాళ్ళ పార్టీ, ఇంట్లో ఎవడుంటాడు, ఈ పార్టీలో ఉన్న గెలిచిన ఒక్క నాయకుడిని కూడా, రాజోలు ఎమ్మెల్యేని కూడా కొనుగోలు చేసి ఆ పార్టీని గొంతు నిలిపే ప్రయత్నం అయితే చేసిరు. ఆ పార్టీని పుట్టుకలోనే అంతమంది ప్రయత్నం కూడా చేసిరు. పార్టీ అనేది భూస్థాపితం చేద్దామని చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయి. సో అంతిమంగా పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తి అనేది చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మరిన్ని విజయాలను అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న సభ ఏదైతే ఉందో మంచి ఏర్పాట్లు, ఒక 15-20 ఎకరాలలో అది సభ పెట్టడము, అదేవిధంగా భోజన వసతులు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని వసతులతో సభ ఏర్పాటు చేయడం అనేది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు సభకు కూడా 3 ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ద్వారాలకు కూడా డొక్క సీతమ్మ గారి పేరు కానీ, అక్కడున్న పిఠాపురం మహారాజు గారి పేరు కానీ, ఇంకొక పేరు కానీ పెట్టి మంచిగా ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మాకేంటంటే ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా గతంలో మనం పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంటూ వచ్చారు, ఇల్లేమో దూరం అసలే గాఢాంధకారం, రోడ్ అంతా గతుకులు, చేతిలో దీపం లేదు, అయినా గుండెల నిండా ధైర్యం ఉంది అని ఒక భరోసా ఇచ్చాడు మాలాంటి కార్యకర్తలకు, అభిమానులకు. సో ఆ అభిమానులందరూ కూడా అదే నమ్మకంతో, అదే కృషితోటి పనిచేసి మరి ఈరోజు 23 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారికి మంచి విజయాన్ని అందించారు. సో పవన్ మరొక పక్క వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు ఎటువంటి పోస్టులు పెడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఇటు మహిళల మీద దాడులు జరుగుతున్న, సత్రాలు కూల్చివేస్తున్న, నోరు మెత్తపట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు, ప్రజా డబ్బుని ఇలాగా అటు ఇటు ఎగరడానికి హెలికాప్టర్ జలసాలకు ఉపయోగిస్తున్నాడు, నిద్రపోతున్న వాళ్ళని లేపగలం కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేము అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఒకరిద్దరు అట్లా చేస్తున్నారు అన్న. ఈ రోజు మీరు అంబటి రాంబాబు గారిది ఒకసారి ఆయన ఛానల్లో చూడండి. ఆయన స్పెషల్ గా ఆయన పెట్టడం జరిగింది. చాలా మంది వైఎస్ఆర్సీపీ పెద్ద పెద్ద నాయకులు కూడా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఈ సభను స్వాగతిస్తున్నారు చాలా మంది. ఒకసారి వాళ్ళందరూ కూడా మంచిగా విమర్శిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ విమానం వేసుకొని మరి వాళ్ళ బిడ్డ దగ్గరికి లండన్ వెళ్ళడం జరిగింది. సో ప్రజలకు అందుబాటులో ఉండే పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్థాయి ఏంటిది, వాళ్ళ స్టామినా ఏంటిది అనేది ఈరోజు యావత్ దేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు ఈరోజు వస్తున్న 10-15 లక్షల జనాభా ఏదైతే ఉందో, అది కాకుండా టీవీలలో, యూట్యూబ్లలో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కోసం చూస్తున్న జనాభా కొన్ని కోట్లలో ఉన్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే వాళ్ళ పార్టీ భవిష్యత్ అనేది ఉంటుంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పడం జరిగింది, ఈ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు సో అధపాతాళానికి తొక్కేయడం జరిగింది. ఇంకా గట్టిగా మాట్లాడితే భూస్థాపితం కూడా చేయడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే సీటు కూడా రావడం జరుగుతుంది తప్పించి ఆ పార్టీకి ఒరిగేది ఏమి ఉండదు. ఏదున్నా రాజకీయంగా శత్రువు అయినప్పటికీ, మిత్రువు అయినప్పటికీ సభలను మంచి ఉద్దేశం ఇవ్వాలి. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సభలను స్వాగతించాలి, ప్రజలకు మంచి జరగాలి, ఇంకా మంచి హామీలు ఇవ్వాలి, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచిగా చేయాలని ఒక విమర్శకాత్మకమైన మంచి సూచనలు ఇస్తే బాగుంటుంది తప్పించి ఇట్లా అడ్డగోలు విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఇంకా పార్టీ అనేది నష్టపోవడం జరుగుతుంది తప్పించి లాభం అయితే ఏం జరగదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.